వెల్కమ్ బ్యాక్. ఇక కాంగ్రెస్ పాలనలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది. చికిత్స సంగతి తర్వాత ప్రాణాలు కాపాడే అత్యవసర మందులకు కూడా ఇప్పుడు కష్టం వచ్చి పడింది. ప్రభుత్వం ఆసుపత్రులకు రేపటి నుంచి మెడిసిన్ సరఫరా ఆపివేస్తున్నామని ట్విన్ సిటీస్ మెడిసిన్ సప్లయర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గిరీష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 300 కోట్లు, ఏఎస్ఐసి ఆసుపత్రుల నుంచి 100 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి ప్రయత్నం చేసినా దాటువేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మందుల సప్లై ఆపేస్తామని నెల రోజుల క్రితం ప్రకటించినా ఇప్పటిదాకా కనీస స్పందన లేదంటున్న గిరీష్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు మెడిసిన్ సప్లై నిలిపివేస్తున్నట్టు ట్విన్ సిటీస్ మెడికల్ సప్లయర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ఈఎస్ఐసి ఆసుపత్రులకు సంబంధించి కూడా మెడిసిన్స్ నిలిపివేస్తున్నట్టు కూడా వారు ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు ట్విన్ సిటీస్ మెడికల్ సప్లయర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గిరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఎందుకు మెడిసిన్ సప్లైయింగ్ ఆపివేయాలనుకుంటున్నారు? మా అసోసియేషన్ ఆల్ మెంబర్స్కి ఎవరెవరు సప్లై చేస్తున్నారో ఈ గవర్నమెంట్ టీఎస్ఎంఐడిసి కానీ ఈఎస్ఐ కానీ ఒక్క పైసా రాలేదు. ఏమంటే మేము మెడిసిన్ సప్లై చేసేటప్పుడు కొద్దిగా అండర్స్టాండింగ్ ఉండాలి. 3 months అంటే యాజ్ పర్ ద అగ్రిమెంటు పేమెంట్స్ ఇవ్వాలి ఆన్ టైం. ఎందుకంటే అందరూ సప్లై చేసేవాళ్ళు ఆర్టీజీఎస్ చేసేసి కంపెనీస్ నుంచి పర్చేస్ చేస్తారు. అది సప్లై చేసేటప్పుడు ఏమవుతుంది, మంచిగా తీసుకుంటారు. తర్వాత ఈ సప్లైస్ అయిన తర్వాత రెస్పాన్స్ మాకు కరెక్ట్గా వస్తుంది, చాలా ఎక్కువ అయిపోయింది. అందుకోసం మా ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారంటే లెట్ us ఆల్ స్టాప్ సప్లైస్. అండ్ ప్రెస్ మీట్ కూడా అయింది లాస్ట్ మంత్. ఇప్పుడు దాకా కొద్దిగా రెస్పాన్స్ చేయాల్సింది, ఏం రెస్పాన్స్ కాలేదు. మా ఎంటైర్ టీము ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ గారు దే వెంట్ టు మీట్ డైరెక్టర్ ఈఎస్ఐ, అపాయింట్మెంట్ దొరకలేదు. ఆయన చెప్తే సెండ్ టు సెక్రటరేట్ మీరు పోండి చెప్పారు. సెక్రటరేట్కి పోతే ఏమీ రెస్పాన్స్ లేదు. మేము ఎట్లా సప్లై చేయాలి? అయితే మొత్తం ఎన్ని కోట్ల వరకు రావాలి? అటు ఈఎస్ఐ నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఆసుపత్రుల వద్ద నుంచి. సార్, ఈఎస్ఐ నుంచి అలోన్ మా అసోసియేషన్ మెంబర్స్కి 100 crores ప్లస్ రావాలి. టీఎస్ఎంఐడిసి అంటే ఉస్మానియా, గాంధీ అన్ని చోట ఎవరు టీఎస్ఎంఐడిసికి సప్లై చేస్తున్నారో వాళ్ళది 300 crores ప్లస్ రావాలి. ఏమవుతోంది ఇక్కడ సప్లైస్ ఇప్పుడు దాకా క్లీన్ అయింది కానీ ఒక్క పైసలు రాలేదు. అందుకోసం ద డెసిషన్ టేకన్ బై అవర్ ప్రెసిడెంట్ గారు ఈజ్ బెటర్ టు స్టాప్. బికాజ్ మాకు పైసలు రొటేషన్లో ఉంటే మెడిసిన్స్ కొనేసి సప్లై చేయవచ్చు ఎమర్జెన్సీ మీద కూడా. అంటే దాంతోపాటుగా మనం చూస్తూ ఉన్నాము ఏ హాస్పిటల్స్కి మీ మెడిసిన్ సప్లై అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా, దాంతోపాటుగా నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులు ఏ ఆసుపత్రులకు మీరు మెడిసిన్ సప్లై చేస్తారు, ఎలాంటి మెడిసిన్స్ సప్లై చేస్తూ ఉన్నారు మీరు? అంటే మాది మేజర్ ఈఎస్ఐ ఉందండి. ఈఎస్ఐలో లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ మేము సప్లై చేస్తాము. లైక్ ఫ్యాక్టర్స్ అన్నీ యాజ్ ఏ మెంబర్ వీఆర్ సప్లైయింగ్ మోస్ట్ ఆఫ్ ద లైఫ్ సేవింగ్ మెడిసిన్స్. టీఎస్ఎంఐడిసి చాలా మా అసోసియేషన్ మెంబర్స్ సప్లై చేశారు, మేము కూడా సప్లై చేస్తాము. కానీ టీఎస్ఎంఐడిసి కార్పొరేషన్కే సప్లై అవుతుంది. వాళ్ళు బైఫర్కేట్ చేసి ఉస్మానియా, గాంధీ వాళ్ళు పంపించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిజామ్స్కి కూడా అమ్ముతా, నిజామ్స్ నుంచి కూడా ఈ పేమెంట్ వస్తలేదు. దట్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ ఇష్యూస్. ఎవరు పేమెంట్ ఇవ్వకపోతే హౌ డు వి డూ మెడికల్ సప్లైస్? అండ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్ మెడియాక్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ డూయింగ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్ సప్లైస్. మా కంపెనీ ఇక్కడ అసోసియేషన్లో నేను మెంబర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈఎస్ఐ నుంచి 3.5 crore ఆర్డర్స్ వచ్చినాయి. దిస్ ఈస్ ఇవాళది 50 lakhs ఆర్డర్ ఈఎస్ఐ నుంచి. దిస్ ఈస్ ఫ్యాక్టర్స్. వితౌట్ దిస్ పేషెంట్ కెనాట్ సర్వైవ్ ఆర్ ఇట్ ఈస్ వెరీ వెరీ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్. దీనికి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి, పైసలు వస్తలేదంటే. ఆల్రెడీ 2.5 crore సప్లై అయింది మా సైడ్ నుంచి. ఇప్పుడు 3.5 crore, 6 crore మనీ వి రిక్వైర్. ఇది తీసుకోవాలంటే నేను ఆర్టీజీఎస్ చేసేసి ఐ హ్యావ్ టు సప్లై టు ఈఎస్ఐ. ఇంత లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కూడా రికగ్నిషన్ లేకపోతే మేము ఎక్కడి నుంచి సప్లై చేయాలి? అంటే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఓన్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం, బికాస్ దిస్ పోర్ట్ఫోలియో ఇస్ విత్ సీఎం గారు. వీఆర్ ఓన్లీ రిక్వెస్టింగ్ లెట్ హిమ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఎందుకంటే దిస్ ఇస్ మెడిసిన్. కోవిడ్లో అన్ని అసోసియేషన్ మెంబర్స్ చాలా మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్. అట్లాంటిది పీపుల్ ఆర్ దేర్
in our association who is giving life and supplying 24 hours. అంటే మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం జరిగిందా, ఏమన్నారు? లేదు, అపాయింట్మెంట్ దొరకలేదండి. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు లెటర్ కూడా ఇచ్చారు. వీ ట్రై టు వీ కుడ్ నాట్ మీట్ హిమ్. మీట్ చేయడానికి అంటే వీ డి నాట్ గెట్ అపాయింట్మెంట్ టు మీట్ హిమ్. అది కథ. మీరు మెడిసిన్స్ని నిలిపివేస్తామనుకుంటున్నా అంటున్నారు. పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేది పేదవారు, దాంతోపాటు ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చేది కార్మిక విభాగానికి సంబంధించి కొంత కఠిన నిర్ణయం అని అనిపిస్తలేదా మీకు? సార్, ఆల్రెడీ 1 month బ్యాక్ ప్రెస్ రిలీజ్ అయింది. అట్లీస్ట్ ఎవరైనా కొద్దిగా మాట్లాడేసి సంబడి కూడా మా దగ్గర మాట్లాడేసి చూడండి, నెక్స్ట్ 1 month రాదు, మీకు కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి. బికాస్ దిస్ ఈజ్ ఆల్సో న్యూ గవర్నమెంట్. వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో న్యూ. దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ ఐ థింక్. బట్ సంబడి హ్యాస్ టు కమ్ టు అస్ అండ్ టెల్, లుక్ వీ విల్ పే. ఈ టైంలో మేము ఇస్తాము, మాకు ఇప్పుడు సెక్యూరిటీనే లేదు, మేము మళ్ళీ మేము ఎక్కడి నుంచి సప్లై చేయాలి? ప్రాబ్లం, అది ప్రాబ్లం మాకు. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు పలుమార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా వారి దగ్గర నుంచి మాకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ మెడిసిన్ సప్లైంగ్ అని నిలిపివేయడాన్ని నిర్ణయం తీసుకున్నట్టు కూడా వారు తెలుపుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో